హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. క్రితం వీడియోలో మనం అష్టకవర్గ అంటే ఏమిటి, దాని ప్రాధాన్యత ఏమిటి, దాని ద్వారా ఏ విషయాలని ఒక పర్సన్కి సంబంధించి తెలుసుకోవచ్చు పాయింట్ ఆఫ్ రేంజ్లో అనే విషయాలని డిస్కషన్ చేస్తూ మనకి సర్వాష్టకవర్గు వచ్చేంత వరకు అష్టకవర్గుని ఫార్ములా టేబుల్తో మనం ఎలా వేసుకోవాలి మాన్యువల్గా అనే విషయం చెప్పుకున్నాం. ట్రెడిషనల్ ఆస్ట్రాలజీలో ఎందుకు తీసుకోకూడదో కూడా చెప్పుకున్నాం. ఓకే, ఈ విధంగా మనకి అష్టకవర్గు వచ్చింది. ఇప్పుడు ఇది మనం ఇందిరాగాంధీ గారిని ఉదాహరణగా తీసుకొని చేశాం. అయితే ఇప్పుడు ఇందిరాగాంధీ గారి వివాహం ఎప్పుడు జరగాలని ఉంది, దీని ద్వారా న్యాచురల్గా ఎప్పుడు జరిగింది, అలాగే ఇందిరాగాంధీ గారి మొదటి సంతానం ఎప్పుడు కలగాలని ఉంది, ఎప్పుడు కలిగింది, అలాగే రెండో సంతానం ఎప్పుడు కలగాలని ఉంది, ఎప్పుడు కలిగింది, ఈ విషయాలను చూద్దామండి. దీన్ని బట్టి మనం ఎవరైనా సరే ఈ విధంగా తెలుసుకోవడానికి వీలుంటుంది. అయితే ఇక్కడ మరణానికి సంబంధించిన విషయాన్ని నేను ఇప్పుడు చెప్పటం లేదు, ఎందుకంటే అది ఒక ప్రత్యేకమైన వీడియోగా చేయాలి. అంటే వీటిలాగా ఒక ఫిక్స్డ్ ఫార్ములాస్ ఉండవు, వాటిని కొంచెం బ్రాడ్గా చేయాలి. అందుకని థర్డ్ పార్ట్లో నేను దాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇవి చూద్దామండి. ఓకే, ఇప్పుడు మనకి ప్రతి అంశానికి కూడా వివాహము, మొదటి సంతానం జననము, రెండో సంతానం జననము, ఇలా ఏ భావాలను చూడాలో లిస్ట్ ఉంటుంది మన దగ్గర. వివాహానికి 2, 7, 11 భావాలు, మొదటి సంతానానికి 2, 5, 11 భావాలు, రెండవ సంతానానికి 2, 5, 7, 11 భావాలు, ఈ విధంగా మనకి పెద్ద లిస్టే ఉంటుంది. అలాగే డైవర్స్కి ఏంటి, జాబ్కి ఏంటి, ప్రమోషన్కి ఏంటి, ఈ విధంగా ప్రతిదీ. అలాగే డిసీజ్ ఉంటే ఫలాని డిసీజ్కి ఏంటి, ఇలా ప్రతిదీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు వీటిని పరిశీలిద్దామండి మనం. మొదటగా వివాహం అనే విషయాన్ని చూద్దామండి. వివాహం ఇది చూడటానికంటే ముందు మనం ఏం తయారు చేసుకోవాలంటే వీరి యొక్క లగ్నం సింహం, లగ్నం సింహం, దీనికి అధిపతి రవి, ఈయన యొక్క వైబ్రేషన్ 1, ఇవి రాసుకోవాలి. జనరల్గా గ్రహముల మొత్తం వైబ్రేషను 41. ఈ 41కి 1 కలిపితే మనకి మొత్తం వైబ్రేషన్ వస్తుంది 42. ఇలా తయారు చేసుకోవాలి ఎవరికి వాళ్ళకే మనం. 42 అనేది గ్రహాలు ప్లస్ ఈ యొక్క లగ్నం యొక్క మొత్తం వైబ్రేషన్. కానీ మనకున్న సర్వాష్టకవర్గులో అన్ని గ్రహాల వైబ్రేషన్ 429. ఈ 42 429ని దీన్ని ఇక్కడ ఉపయోగించాలి మనం. అదే ఇంకొకరికి సింహలగ్నం కాకుండా కన్యా లగ్నం రావచ్చు, దాని అధిపతి బుధుడు, దాని యొక్క వైబ్రేషన్ 5, అప్పుడు ఇక్కడ 5 వస్తుంది, అప్పుడు 41, 5, 46 వస్తుంది. కొంతమందికి ఇక్కడ మేష లగ్నం రావచ్చు, మేషానికి అధిపతి కుజుడు, కుజుడు యొక్క వైబ్రేషను 6, సో అప్పుడు ఇక్కడ 6 వస్తుంది లగ్నం దగ్గర. ఇక్కడ 40, ఇది 41 మారదు, 41 + 6 47 అవుతుంది. ప్రజెంట్ ఇందిరాగాంధీకి గ్రహముల మొత్తం వైబ్రేషన్ 42, అసలు జెన్యున్గా ఉన్న వైబ్రేషన్ 429. సో ఈ రెండింటిని ఉపయోగించాలి మనం. ఇప్పుడు మనకి వివాహానికి చూడాల్సిన భావాలు ఏంటి, 2వ భావం, 7వ భావం, 11వ భావం. 2వ భావం, 7వ భావం, 11వ భావం ఇక్కడ మనం రాసుకోవాలి. ఈ భావాలకి ఎంతెంత బిందువులు ఉన్నాయి, ఎన్నో భావానికి ఏ బిందువు ఉందో రాసుకోవాలి. మనకిక్కడ సింహంలో రాశి చక్రం చూడాలి. మనకిక్కడ ప్లేసు లేదు కాబట్టి అది తీసేసాం, కానీ అది కూడా మన దగ్గర ఉండాలి. ఇప్పుడు చెప్పేటప్పుడు మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని క్రితం వీడియోలో ఇందిరాగాంధీ గారి రాశి చక్రం మీ దగ్గర ఉండాలి. ఇప్పుడు ఇక్కడే ఉంది 2వ భావం, 2వ భావం ఎక్కడుంది వరకు ఇక్కడే ఉంది. 1, 2 భావాలు సింహంలోనే ఉన్నాయి. అంటే 2వ భావం ఎంత అవుతుంది, ఇప్పుడు 37 బిందులు అవుద్ది. 1వ భావం అయినా 37 బిందులు అవుద్ది, 2వ భావం అయినా 37 బిందులు అవుద్ది. ఇక్కడ 2వ భావం అంటే 37 బిందువులు అది. మరి 7వ భావం ఇది 2 అయింది, తర్వాత మనకి ఇక్కడ 3 వస్తుంది, డైరెక్ట్గా 5 లేదు, ఇక్కడ 4 వచ్చింది, 5, 6, 7 అంటే 7, 8 ఇందులోనే ఉన్నాయి. 7వ భావం 31 బిందువులు. మీకు అక్కడ రాశి చక్రం చూస్తేనే అర్థమైంది, లేకపోతే కన్ఫ్యూజ్ అవుద్ది. ఇది 7 అయిపోయింది. నెక్స్ట్ 11, 7, 8 ఇక్కడే ఉన్నాయి. 9 తర్వాత ఇది గ్యాపు 10, 11 ఇది 11వ భావం 38 బిందువులు. ఇది ఇలా అన్ని బిందువులు రాసుకోవాలి. రాసుకుంటే 8, 1, 9, 9, 7, 16, 6, 1, 10 మొత్తం 106 బిందువులు వచ్చినాయి. ఇప్పుడు వయస్ సూచి కనుక్కోవాలి. వయస్ సూచి అంటారు. అదేంటంటే ఫార్ములా ఇక్కడ వచ్చిన మొత్తం బిందువులు
అంటే 106 ఇంటూ ఇక్కడ వచ్చిన ఈ యొక్క 42/429 42/429 ఇది ఎంత అనేది మనం క్యాలిక్యులేషన్ వేసుకోవాలి. క్యాలిక్యులేటర్ ఉపయోగించవచ్చు. ఇక్కడ మనం చేసుకోవడం కంటే క్యాలిక్యులేటర్ ఉపయోగించే ఇక్కడ ఎంతో మనం ఫిగర్ రాసుకోవచ్చు. క్యాలిక్యులేటర్ ద్వారా చేయండి. మనం హెచ్వేతల ద్వారా చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం పాయింట్లో మనకి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు క్యాలిక్యులేటర్ ఉపయోగించుకోవచ్చు అనమాట. వయస్సూచి అంటే ఇక్కడ వివాహానికి సంబంధించిన బిందువులు ఇంటూ ఇక్కడ మనం ముందుగా తయారు చేసుకున్నాం మొత్తం బిందువులు బై టోటల్ సర్వాష్టకోరుకు బిందువుల సంఖ్య అనమాట. అంటే 106 ఇంటూ 42/429 దీనికి ఎంత వచ్చిందో చూద్దామండి. 10.3 కంప్లీట్గా మొత్తం చెప్పండి. ఇక్కడ 106 ఇంటూ 42/429 ఇస్తే ఎంత వస్తుంది? 10.377. ఓకే, నెక్స్ట్ సహాయ వయస్సూచి కూడా కనుక్కోవాలి. సహాయ వయస్సూచి. వయస్సూచి అంటేనేమో అన్ని బిందువులు, సహాయ వయస్సూచి అంటే మధ్య బిందువు. ఇప్పుడు దీనికి మధ్య బిందువు 7, దీనికి 5, మరి దీనికి 5, 7ల సరాసరి అలా రెండు ఉన్నప్పుడు సరే ఇప్పుడు ఇక్కడ 7 అనమాట. అంటే 31 ఇంటూ ఫార్ములా ఇదే 42/429. ఇప్పుడు ఇది చూద్దాం ఎంత వచ్చిందో. 31 ఇంటూ 42/429 3.034. ఇది సహాయ వయస్సూచి, ఇది వయస్సూచి. ఏ విషయానికైనా ఇలా వయస్సూచి సహాయక వయస్సూచి వస్తాయి. అది వివాహం అవ్వచ్చు, సంతానానికి అవ్వచ్చు, మరణానికి అవ్వచ్చు, ఏదైనా ఏ సంఘటనకైనా ఈ రెండు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ మనం వయస్సూచిని రెట్టింపు చేసుకుంటేనో, రెట్టింపు చేసుకొని దీన్ని ఒకసారి కలిపితేనో, లేదా రెట్టింపు చేసుకొని దీన్ని 2 సార్లు కలిపితేనో ఆ అంశం వస్తుంది. అది మాత్రం ఒక బాగా దాని మీద నిష్ణాతులైన న్యూమరాలజిస్టులకు మాత్రమే అది వచ్చే అవకాశం. అది అవలేలగా వేసుకునేది కాదు. మీరేం చేయొచ్చు, ఇట్లా ఒకసారి డబల్ చేసి చూసుకోవచ్చు, ఒకసారి డబల్ చేసి దీన్ని కలిపి చూసుకోవచ్చు, ఒకసారి దీన్ని డబల్ చేసి కలిపి చూసుకోవచ్చు, ఒకసారి దీన్ని 3 సార్లు చేసి కలిపి చూడవచ్చు. అంటే ఇక్కడ డబల్ ఎవరికి చేయాలి, డబల్ చేసి సహాయ వయస్సూచి ఎవరు కలపాలి, లేదా 3 సార్లు రెట్టింపులు ఎవరు చేయాలనేది మాత్రం అదొక పెద్ద సబ్జెక్ట్ అనమాట. ఓకే, ఇక్కడ వీరి వివాహం ఎప్పుడవుతుంది అంటే ఇది డబల్ చేసినప్పుడు అవ్వచ్చు, ఈ డబల్ చేయడానికి దీన్ని కలిపినప్పుడు అవ్వచ్చు. కానీ ఇందిరాగాంధీ గారిని కనుక గమనించినట్లయితే 2 సార్లు వయస్సూచి ఎచ్చవేసి ఒక సహాయ వయస్సూచి కలిపితే వివాహం తెలుస్తుంది. సో వివాహం ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ వయస్సూచి 10.377 ప్లస్ ఒకసారి 1 ఇంటూ సహాయక వయస్సూచి 3.034. 2తో దీన్ని హెచ్చవేస్తే 2014 4 1 2014 15 5 1 2 3 1 7 2 10 20 20.754 ప్లస్ 1తో హెచ్చవేస్తే 3.034 4 4 8 3 5 8 0 7 7.3032 23.788 23.788 దీన్ని ఇలా ఫైనల్ వచ్చాక మరలా ఫార్ములా ఏంటంటే 0.9856తో హెచ్ వేయాలి. దీన్ని 0.9856తో హెచ్చించాలి. ఇది మారదు ఫార్ములా. అది హెచ్ వేస్తే ఫైనల్ అవుట్పుట్ మనకు వస్తుందన్నమాట. ట్వంటీ 3.44. ఇది ఇన్ని ఇయర్స్లో తనకి వివాహం అవ్వాలి అంటే 23 దాటింది అంటే 24వ సంవత్సరం తనకి వివాహం అవ్వాలి. ఓకే, మరి యాక్చువల్గా ఎప్పుడు వివాహం అయిందో చూద్దామండి. 26/3/1942లో అయింది. ఆమె బర్త్డే ఎప్పుడు 19/11/1917. ఇప్పుడు చూద్దామండి. 26లో 19 పోతే 7 డేట్స్, సంవత్సరం ఒక తప్పు వస్తే ఒక సంవత్సరం అంటే 12 నెలలు వస్తుంది.
12 3 15, 15లో 11 పోతే 4, ఇటు ఒక సంవత్సరం వచ్చిందంటే 41 ఉంటుంది. 11లో 7 పోతే 4, ఇక్కడ ఎంత 3 ఉంటుంది, 3లో 1 పోతే 2. ఆమెకి వివాహం ఎప్పుడైంది? 24 సంవత్సరాల 4 నెలలకైంది వివాహం. మరి ఇక్కడ ఎప్పుడు కావాలని ఉంది? 23 సంవత్సరాలు దాటాక, అంటే ఎంత? 40 నెలల కంటే సుమారుగా ఒక 5 నెలలు, అంటే 23 సంవత్సరాల 5 నెలలకి వివాహం కావాలని ఉంది. కానీ ఎప్పుడైంది? 24 సంవత్సరాల 4 నెలలకైంది. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది దీనికి? ఇక్కడ ఒక 7 11 నెలల డిఫరెన్స్ ఉంది. 11 నెలల డిఫరెన్స్. ఇప్పుడు మనం విషయానికి వద్దామండి. మనం ఏం చెప్పుకున్నాం? ఎగ్జాక్ట్గా లైఫ్లో ఒక పర్సన్కి జరగాల్సిన పాయింట్ ఆఫ్ రేంజ్లో ఎగ్జాక్ట్గా జరగాలని ఉంది కదా. మరి ఇప్పుడు ఇందిరాగాంధీ గారి వివాహానికి ముందు మన దగ్గరికి వచ్చి ఇలా వేస్తే మనం ఏం చెబుతాం? ఆమెకి మీకు 23 సంవత్సరాల 5 నెలలకి వివాహం జరిగిద్దని చెబుతాం. కానీ ఎప్పుడు జరిగింది? 24 సంవత్సరాల 4 నెలలకి. ఎందుకు అలా జరిగింది అంటే, ఇక్కడే మీకు నేను చాలా వీడియోల్లో చెప్పాను. లక్కీ మొబైల్ నెంబర్ గురించి అప్పుడు చెప్పాను. ఏం చెప్పాను? మనకి ఏది పని చేయాలన్నా నెగిటివ్ న్యూట్రల్ అవ్వాలి, 14 డైమెన్షన్స్లో నేమ్ ఉండాలి, జన్మ వైబ్రేషన్లో జర్నీ చేయాలి. మరి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఇవి లేవు కదా. అంటే నెగిటివ్ ఆమెకు ఉంది ఆల్రెడీ. ఆమె ఎన్నో ఇబ్బందులు పడ్డది ఆ నెగిటివ్ ద్వారానే. నెగిటివ్ ఉంది కాబట్టే ఈ యొక్క డిఫరెన్స్ అనేది మనం చేసిన దానికి అక్కడ జరిగేదానికి డిఫరెన్స్ అనేది వస్తుంది. గతంలో ట్రెడిషనల్గా ఆస్ట్రాలజీలో కూడా ఇదే సమస్య ఎదురైంది. ఏమైంది? మనం వింశోత్తరి దశల ప్రకారం ఫలాని దశలో మీకు వివాహం జరిగిద్దంటే జరగదు. 1 సంవత్సరమో 2 సంవత్సరాలు అటు జరిగేది. కారణం ఏంటి? అది ఫార్ములా అయినప్పటికీ కూడా నెగిటివ్ అలాగే ఉంది. ఆ నెగిటివ్ పోలేదు. సో ఇప్పటికైనా మీకు అర్థం కావాలి, మనకి ఏది జరగాలన్నా, ఏ ఫార్ములా మన మీద పని చేయాలన్నా మనము ఫుల్ పాజిటివ్గా ఉండి తీరాల్సిందే. అప్పుడే అది ఎగ్జాక్ట్గా అవుద్ది. అయితే అవ్వకూడదని లేదంటే ఉంది. ఒక్కోసారి నెగిటివ్ ఉన్నప్పుడు కూడా అవుతుంది. ఉదాహరణకి చిరంజీవి గారిని తీసుకున్నాం, రజనీకాంత్ గారిని తీసుకున్నాం. మరి వాళ్ళకి అలాంటి నేమ్ కరెక్షన్ లేవు కదా. లేకుండా లెజెండ్ ఎలా అయ్యారు? వాళ్ళు 37 డిగ్రీ లోపోలే కదా. ఎందుకు అయ్యారు? అవుతారు. దేనివల్ల? వారి ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నటువంటి ఆ యొక్క ఎనర్జీ వాళ్ళకు వచ్చి అవుతారు. అదేంటి? గుడ్డెద్దు చేలో పడ్డట్టే, పర్టికులర్ కాదు కదా. సో పర్టికులర్గా కనుక అది మనం చెయ్యాలి అంటే ఖచ్చితంగా పాజిటివ్లో ఉండి తీరాల్సిందే. అలాగే ఇప్పుడు వీరికి మొదటి సంతానం ఎప్పుడు కలగాలని ఉంది, ఎప్పుడు కలిగింది అది చూద్దామండి. మొదటి సంతానము, దీనికి పరిశీలించాల్సిన బిందువులేంటి? 2, 5, 11. ఇప్పుడు 2వ భావం, 5వ భావం, 11వ భావాల్లో బిందువులు చూద్దామండి. మరి 1, 2కి మనకి 37 ఉంది, 37 బిందువులు. ఇక 5వ భావం 1, 2, 3, ఇక్కడ లేదు 4, 5, 5వ భావానికి 28. ఇక్కడ మీకు అర్థం కాదు, రాశి చక్రం చూడాల్సిందే మీరు. ఆ భావాలు చూసేటప్పుడు రోమన్ అంకెలో ఉంటాయి. 11వ భావం, 11వ భావం అంటే ఇక్కడికి వస్తాయి 38. ఇందాక కూడా వేసుకున్నాం. ఇది వివాహానికి సంబంధించి కూడా వేసాం. 8, 16, 7, 23, 3, 2, 4, 10, 103 బిందువులు వచ్చాయి. ఇప్పుడు వయస్సూచి 103 ఇంటూ వీరిది 42/4 29. ఈ ఫార్ములా మారదు. అదే సహాయ వయస్సూచి మధ్యలోది 28 ఇంటూ 42/4 29. ఈ రెండు క్యాల్కులేషన్ చూద్దామండి. 10.08. ఓకే. సహాయ వయస్సూచి 2.741. ఓకే, ఈ విధంగా వచ్చాయి. ఇప్పుడు మనకి ఎప్పుడు సంతానం కలగాలి? మన వివాహానికి చెప్పుకున్నాం. దీన్ని రెట్టింపు చేసినప్పుడు లేదా దీనికి ఇది కలిపినప్పుడు, రెట్టింపుకు రెట్టింపు కలిపినప్పుడు ఇలా చేసుకోవాలి. అది ఎలాగనేది ఆ చార్ట్ అబ్జర్వ్ చేసినప్పుడు ఒక నిష్ణాతులైనటువంటి న్యూమరాలజిస్ట్కు మాత్రమే అర్థమయ్యే విషయం అన్నమాట. ఇప్పుడు చూద్దామండి. దీన్ని రెండింటిని రెట్టింపు చేద్దామండి. 2 ఇంటూ 10.08 ప్లస్ 2 ఇంటూ 2.741. 2 ఇందులు 16, 2 పదులు 20 ప్లస్ 2 1 2 2 4 8, 2 14 4 1, 2 4 1 5, మొత్తం కలిపితే
2 8 14 4 1 5 1 6 25 25.642. ఇప్పుడేం చేయాలి దీన్ని 0.9856తో హెచ్ వేయాలి. ఇది ఫార్ములా చెప్పుకున్నాం మనం. 25.642 ఇంటూ 0.9856 25.27. ఇది ఇన్ని సంవత్సరాలు అంటే 25 సంవత్సరాల తర్వాత అంటే 26వ సంవత్సరంలో మొదటి సంతానం కలగాలని ఉంది. మరి యాక్చువల్గా ఎప్పుడు కలిగిందో చూద్దామండి. ఆమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ 19/11/1917. మొదటి సంతానం జన్మించింది ఎప్పుడు రాజీవ్ గాంధీ గారు 28/1944. ఇక్కడ 20లో 19 1, ఇటు ఒక సంవత్సరం అప్పు వస్తే 12 8 20 20లో 11 పోతే 9, ఇక్కడ 5 ఉంటుంది 3 ఉంటుంది, ఒకటి పోయింది కాబట్టి 43, 13లో 7 పోతే 6, ఇక 3లో 1 పోతే 2, 26 సంవత్సరాల 9 నెలలకి వీరికి సంతానం కలగాలని ఉంది. మనకెప్పుడుంది, మనకెప్పుడు వచ్చింది 25 సంవత్సరాల ఒక 2 నెలలు సుమారుగా. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది 25 సంవత్సరాల 2 నెలలు, ఎంత డిఫరెన్స్ ఉంది 26 సంవత్సరాలు 9 నెలలు 25 సంవత్సరాలు 2 నెలలు, అంటే ఈ యొక్క 10 నెలలు ఆ యొక్క 9 నెలలు 17 నెలల డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఈ డిఫరెన్స్ లేకుండా ఎగ్జాక్ట్గా జరగాలంటే ఎలా జరిగిద్ది అంటే, ఇప్పుడు ఇందిరాగాంధీ గారు గనక తన బాల్యంలోనో బిఫోర్ మ్యారేజీలోనో కనుక 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకొని ఉన్నట్లయితే తన నెగిటివ్ న్యూట్రల్ అవుతుంది. అప్పుడేమవుతుంది ఎగ్జాక్ట్గా 25 సంవత్సరాల 2 నెలలకే సంతానం కలుగుతుంది. అలాగే మ్యారేజ్ కూడా అనుకున్న టైంకే కలుగుతుంది. కాబట్టి మీరు భవిష్యత్తులో ఏవైతే ముఖ్యమైన విషయాలు అనుకున్నామో అవి ఎగ్జాక్ట్గా జరగాలంటే మనం ఇన్ టైంలోనే మీరు పాజిటివ్ని గ్రోత్ చేసుకోవాలి. అంటే నెగిటివ్ న్యూట్రల్ చేయాలి. అంటే 14 డైమెన్షన్స్లో మీరు నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. ఈ మాట అనగానే మీలో చాలామంది నేను ఎప్పుడో చేసుకున్నాగా అంటూ ఆనందపడుతుంటారు. కానీ మీ ఇష్టం వచ్చిన విధంగా ఒక డైమెన్షన్లోనో ఏదో విధంగా చేసుకొని నేను చేసుకున్నానంటే అది నో యూస్. నిష్ణాతులైన న్యూమరాలజిస్టులతోనే చేయించుకోవాలి. బెస్ట్ న్యూమరాలజిస్ట్ అంటే ఎలా ఉండాలో మీకు ఒక వీడియోలో చేశాను, చూడండి. మీకు తెలియకపోతే అది ఫాలో అవ్వండి. ఓకే, ఇక రెండో సంతానం విషయం చూద్దామండి. రెండవ సంతానానికి చూడాల్సిన భావాలు 2 5 7 11. ఇప్పుడు 2వ భావం 5వ భావం 7వ భావం 11వ భావాలు మనం ఇవి వేసుకోవాలి బిందువులు. 2వ భావం అంటే 37, 5వ భావం అంటే 2 3 4 5 28, 7వ భావం అంటే 5 6 7, 7వ భావం అంటే 31, ఇక్కడ 7 ఇక్కడికి వస్తుంది, ఎందుకు ఇక్కడ వస్తుంది 9 10 9, ఇది గ్యాప్ వస్తుంది 10 11 38, 8 16 17 24 4 2 8 10 13 134 బిందువులు వచ్చాయి. ఇప్పుడు ప్రధాన వయస్సు సూచి చూద్దాం. క్యాలిక్యులేషను ప్రధాన వయస్సు సూచి 134 ఇంటూ 42/4 29. ఇది మారదు, ఒక పర్సన్కి ఇది మారదు. ఇక అలాగే సహాయ వయస్సు సూచి ఇక్కడ 2 వస్తాయి. మీకు 3 నెంబర్లు వచ్చినప్పుడు మధ్యలో వస్తుంది, 4 వచ్చినప్పుడు మధ్యలో 2 యొక్క సరాసరి మధ్యలో 2 వస్తాయి. అయితే ఈ రెండిటికి ఒక్కొక్క దానికి కనుక్కోవాలి ఫస్ట్ మనం. అంటే 28 ఇంటూ 42/4 29, 31 ఇంటూ 42/4 29 కనుక్కొని సరాసరి చూడాలి మనం. అది మనకి సహాయక వయస్సు సూచి అవుతుంది. ఫస్ట్ ప్రధాన వయస్సు సూచి కనుక చూసినట్లయితే ఎంత వచ్చిందంటే 13.11 వచ్చింది. ఇక సహాయ వయస్సు సూచిక 2 వచ్చాయి కాబట్టి ఫస్ట్ ఇది చూద్దామండి. 2.741. ఇక రెండోది చూద్దామండి 3.034. ఇక్కడ ఇది ఒకటే చేసుకోవాలి మనం. అంటే ఇది సరాసరి తీసుకొని 2 కూడి సగం చేయాలి. 2 కూడితే 5 7 7 5, దీన్ని 2తో భాగించాలి.
2 రెళ్ళు 4 1 17 2 16 17 2 16 15 2 14. సో సహాయక వయస్సు సూచి అంటే 2.887 ఇది ఇలా వస్తుంది. ఇప్పుడు ఇదేం ప్రధాన వయస్సు సూచి, ఇది సహాయక వయస్సు సూచి. ఇప్పుడు దీన్ని రెట్టింపు చేద్దామండి. 2 × 13.11 ప్లస్ 2 × 2.887 2 11 22 2 13 26 ప్లస్ 2 14 4 1 2 16 17 7 1 2 16 17 7 1 2 4 1 5 ఇది. సో ఇప్పుడు 4 0 4 7 2 9 9 26 5 31 ఇంటూ ఏం చేయాలి 0.9856తో హెచ్ వేయాలి 31.53 అంటే రెండో సంతానం 31 సంవత్సరాల 6 నెలలకి కలగాలి అని ఉంది. కాబట్టి నెగిటివ్ ఉన్న వాళ్ళకి ఎగ్జాక్ట్గా రాదు. మరి ఎంత వచ్చిందో చూద్దామండి. వీరి యొక్క బర్త్డే 19/11/1917. మరి రెండో సంతానం సంజయ్ గాంధీ గారిది 14/12/1946. తీసేస్తే ఇక్కడ డేస్ తీసేద్దాం. సంవత్సరాలు చూస్తే ఇక్కడ 1 సుమారుగా 16 లేడిపోతే 9 3లో 1 పోతే 9 2 29 అంటే 29 సంవత్సరాల 1 నెలకి తనకి రెండో సంతానం కలగాలని ఉంది. ఇందాక ఫస్ట్ సంతానం మనకి 26 సంవత్సరాలు చిల్లర, ఇక్కడ 29 సంవత్సరాలు చిల్లర ఉంది. కానీ ఎగ్జాక్ట్గా మనకి ఎంతకు వచ్చింది 31కి కలగాలని ఉంది. అంటే ఇక్కడ 29 11 11 ఇది 1 నెల 30 మొత్తం సంవత్సరం 7 నెలల డిఫరెన్స్తో జరిగింది. ఈ డిఫరెన్స్లన్నీ కూడా మనకెందుకు ఉపయోగపడుతుంది, అసలు ఈ ఎగ్జాంపుల్ మనకు ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం గనక 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకొని మనం గనక జన్మ వైబ్రేషన్లో జర్నీ చేస్తే ఇలా గనక క్యాల్కులేషన్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా మనకు జరగాల్సిన దానికే జరుగుతూ వస్తుందన్నమాట. దానివల్ల మనకి ప్రయోజనం ఏంటి, ఇది వివాహం అంటే ఓకే, తర్వాత చిల్డ్రన్స్ ఓకే, ఇవి కాకుండా మనకి రేపు ఒక మంచి బిజినెస్లో ఒక స్టార్డమ్ కావాలి, అది పలాని సంవత్సరం జరుగుతుంది అంటే ఆ సంవత్సరానికే మనం దాన్ని క్యాచ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా ఇంకొకటి మనకి దీంట్లో ఏవైనా మనకి నెగిటివ్స్ ఉన్నాయనుకోండి, ఉదాహరణకి ఏదైనా రోగము, ఏదైనా మరణము, ఇవన్నీ నెగిటివ్స్. ఇవి గనక అయితే మనకి ఏ టైంకై రావాలో ఆ టైంను మనం అధిగమించడానికి కూడా ఇది తెలుస్తుంది మనకి. అంటే ఇప్పుడు ఉదాహరణకి 20 సంవత్సరాల ఒక పర్సన్కి 42 ఏళ్లలో మరణం సంభవిస్తుంది అని ఉంది. ఈ పర్సన్ గనక 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకొని జన్మ వైబ్రేషన్లో జర్నీ చేయటం మొదలు పెడితే 42 సంవత్సరాలు ఉన్న కంప్లీట్ అయ్యే అతని ఆయుష్ అనేది 62 సంవత్సరాలైనా సరే నిక్షేపంగా ఉండేలా చేస్తుంది. అలాగే ఇతనికి ఒక 10% లాభం వచ్చే ఉంది బిజినెస్లో అని ఉందనుకోండి, ఇతను 20 సంవత్సరాల్లో 10% వస్తున్నప్పుడు ఇతను న్యూమరాలజీ ప్రకారం జర్నీ చేసి 14 డైమెన్షన్స్లో కనుక నేమ్ కరెక్షన్ చేయించుకుంటే ఈ 10 అనేది 90 100 కూడా పోయే అవకాశం ఉంటుంది. అంటే ఇవి మనకు ఎందుకు ఉపయోగపడతాయంటే ఈ అష్టకోర్గ్ అనేది మనం ఒక వైబ్రేషన్లో జర్నీ చేస్తున్నప్పుడు దాని యొక్క క్యాల్కులేషన్ ద్వారా మనకి రావాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ పాజిటివ్ ఎలా రావాలి, ఒకవేళ నెగిటివ్ రావాల్సి ఉంటే దాన్ని న్యూట్రల్ చేసి ఎలా మనం ఎదగాలి అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, అంటే అర్థమేంటి, ఇక్కడ మనం ఏది ఎప్పుడు జరగాలో ఫార్ములాస్లోది ప్లస్ మాత్రమే యాసిస్ జరగాలి, మైనస్ అయితే జరగకూడదు. అదే ఒక శాస్త్రం అంటే. ఇదే మీకు నేను మొబైల్ న్యూమరాలజీని గురించి మీకు దాని యొక్క నిజస్వరూపం చెప్పేటప్పుడు కూడా ఇదే చెప్పాను. మీకు పర్ఫెక్ట్గా మీరు అవన్నీ చేస్తేనే ఏదైనా అమలవుతుంది. అలా లేకుండా మీకు అవేమి చెప్పకుండా మసిబూసి మామిడికాయలాగా అప్పటికప్పుడే చెప్తూ ఉంటే మాత్రం ఈ జన్మ కాదు, మీరు 100 జన్మలు ఎత్తినా మీకున్నటువంటి ఆ యొక్క నెగిటివ్ అనేది పోదు, మీరు ఆశించినటువంటి ఆ సత్ఫలితం అయితే మాత్రం రాదు. కాబట్టి ఇది గుర్తుంచుకొని ఈ యొక్క అష్టక వర్గ ద్వారా మీరు ప్రయోజనాలు పొందాలంటే చక్కగా
మీరు 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకొని మీ యొక్క జన్మ వైబ్రేషన్లో జర్నీ అవుతూ మీ యొక్క నెగిటివ్ని తగ్గించుకునే విధానంలోకి మీరు ఖచ్చితంగా మీ ఆలోచన విధానం రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఈ వీడియోలో టాపిక్. మరో వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్తో మరలా కలుద్దామండి.